చెప్పండి. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇక్కడ ఎకో ఓవర్సీస్ అనే కన్సల్టెన్సీ అన్నమాట. సో మేము 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. సో 10 years నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాం. నాకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్రాంచైజీస్ ఉన్నాయి డిఫరెంట్ సిటీస్లో. సో మేము గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాం. సో యూనివర్సిటీ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ డెలిగేట్స్ వచ్చారు. యూఎస్ నుంచి కానీ, యూకే, ఐర్లాండ్, యూరోప్ కంట్రీస్ కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ రెప్స్ తీసుకొచ్చారు. సో ఎందుకంటే ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో స్టూడెంట్ కానీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, సో వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ బుక్స్తో వచ్చి వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ, డౌట్స్ ఉన్నా కానీ, వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ పోస్టెడ్ వర్క్ రైట్స్ గురించి కానీ, లేకపోతే పార్ట్ టైం జాబ్ వర్క్ రైట్స్ గురించి కానీ, లేకపోతే యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ గురించి కానీ, లేదా వాళ్ళ కోర్స్ సెలక్షన్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, లేదా యూనివర్సిటీ సెలక్షన్లో కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే కంట్రీ సెలక్షన్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఈ ఫెయిర్కి వస్తే ఎడ్యుకేషన్ గురించి పడుతుంది. సో ఎడ్యుకేషన్ కన్ఫ్యూజన్ ఉన్నా, లేదా అకామిడేషన్ గురించి, లేదా స్కిల్ అప్గ్రేడింగ్లో కానీ దేని గురించి మీకు స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఒక సొల్యూషన్ లాగా, ఒక వన్ ప్లేస్లో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక ప్లేస్లోనే మీకు అంతా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో దాని గురించి మేము అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మేము ఎక్కువ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేయడం. సో మేము ఇంకా కండక్ట్ చేస్తాం. సో స్టూడెంట్ రెస్పాన్సిబుల్ బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న టైంలో మార్కెట్ కూడా చాలా మందికి డౌట్స్ చాలా ఉన్నాయి. సో ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, యూఎస్కి వెళ్తే బాగుంటుందా, లేదా H1Bs కుక్ అవుతున్నాయా లేదా, లేకపోతే యూఎస్కి జాబ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వేరే కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే కనుక అవన్నీ మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ కంట్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ దేని మీద జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ చాలా లేఅప్స్ కూడా అవుతూ ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మాత్రం ఏ స్కిల్ నేర్చుకుంటే దాని తర్వాత మీకు జాబ్స్ ప్రాస్పెక్ట్ ఉంటే జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం అంతా క్లారిటీ వస్తుంది మీకు. సో రోజు 6,000 స్టూడెంట్స్ పైన సో మన ఆఫీస్ వచ్చేసరికి గుంటూరులో వచ్చేసరికి వైష్ణవ్ టౌన్షిప్ చంద్రమౌళి నగర్ థర్డ్ లైన్లో ఉంటుంది. వైష్ణవ్ టౌన్షిప్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో బ్యాకర్స్ ఫుల్ ఆపోజిట్ అనుకున్న దీని ఆపోజిట్ లక్ష్మీపురం. సో మాకు విజయవాడ కానీ, లేకపోతే విశాఖపట్నం కానీ, ఏలూరు కానీ, కడపగూడ కానీ, హైదరాబాద్ కానీ, అండ్ వైజాగ్ కానీ, అండ్ ఖమ్మం కానీ వీ హ్యావ్ ద బ్రాంచెస్. వీ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ ఇన్ యూకే. సో నేను కేరళలో ఉంటాను, అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. సో అంటే ఎక్కువ వర్సెస్ అనేది అందరూ తెలుసు, చాలా మంది కన్సల్టెన్సీ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అందరూ తెలుసు. ఇరాన్కి ఇజ్రాయల్కి అమెరికాలో దొరకట్లేదు. సో దానివల్ల దానికి న్యూస్ కూడా 1.5% ఇండియన్స్ ఉన్నారు. అయితే అమెరికాలో 40% ఆఫ్ ఇండియన్స్ వచ్చేదాన్ని చెప్పేసి ట్రంప్ ఉండేది 2 years గవర్నమెంట్ ప్రెసిడెన్షియల్ తర్వాత అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ సో ఇప్పుడు ట్రంప్ కూడా దానికి